నిజమే. ఎందుకో నీ దేవుడు ఆస్వాదించలేడా? నీ దేవుడు చేతకాని వాడా? నీ లెజమే కాంసాభిషేకం మారత. భగవంతుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు పాపంలో ఉంటే దేవుడు సహాయం చేయలేడు. నీలాగా నాలాగా ఆయన మనిషి కాదు కదా, పరిశుద్ధమైన దేవుడు. ఆయన వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ప్రతి మనిషి కూడా ఈ లోకములో దేవుడు ద్వారా వర్ధిల్లే స్థాయిలో ఉండాలంటే, నువ్వు చేయిచున్న ప్రార్థనకు జవాబు వచ్చేదిగా మారాలంటే దేవుడు వాక్యం అంటుంది, దేవుడి సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేవాడిగా పూర్తిగా మారి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారితే దేవుడి వాక్యం అంటుంది, దేవుడి యొక్క కనికరము మనందరి మీదకి వస్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమ, లోకములో ఉన్న ఆలోచనలు విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా దేవుడి ముందుకెళ్ళి నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి, దేవుడా నాకు జవాబు చేయి తండ్రి అని ప్రార్థిస్తున్నా జవాబు రావట్లేదా? సంవత్సరాలు దాటిపోతున్నా ఒక్క కార్యం చూడలేకపోతున్నావా? పైగా ఉపవాసాలతో ప్రార్థిస్తున్నా దేవుడి కార్యం జరగట్లేదా? అయితే దేవుడు వాక్యం అంటుంది, నీ అతిక్రమాలు విడిచిపెట్టేవాడిగా నువ్వు మారాలా. అతిక్రమాలు ఈ చేత్తో దాచుకొని ఈ చేత్తో దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నంత కాలం దేవుడి ద్వారా జవాబు చూడలేవు. ఈ చేత్తో చెడును పట్టుకొని మరో చేత్తో దేవుడి కార్యం అనుకోవడం నీ భ్రమ. పరిశుద్ధమైన దేవుడు మన జీవితంలో ఒక జవాబిచ్చేవాడిగా మారాలంటే, నువ్వు చేయిచున్న ప్రార్థనకి భగవంతుడితో జవాబు రావాలంటే దేవుడి వాక్యం అంటుంది, అతిక్రమాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుడికి ప్రార్థన చేసే వ్యక్తిగా మారితే చాలు, పరలోకములో ఉన్న దేవుడి కనికరం మనందరి మీదకి దేవుడిస్తాడు. దేవుడి స్తోత్రం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. 59 1వ వచనం. రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవుడికి అడ్డముగా వచ్చెను. చాలు. దేవుడి స్తోత్రం. ఏ వస్తున్నాయంట? భగవంతుని జీవితంలో ఉన్న కన్నీరు చూశాడు, జీవితంలో ఏడుతున్న బాధలు చూశాడు. ఏ రోగాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఏ బిడ్డలు లేక నువ్వు బాధపడుతున్నావో, ఏ అప్పులు బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఏ విచారంతో కృంగిపోతున్నావో, నీవు నమ్ముకున్న దేవుడు చూశాడంట. కానీ చూసే అవకాశం నువ్వు ఇవ్వకుండా నీ దోషములు దేవుని కట్టివేస్తున్నాయి. నువ్వు అనుకుంటావు, ఇంతగా ఏడుస్తున్నాను దేవుడా నీకు వినబడతలేదా? ఇంతగా మొరపెడుతున్నాను, ఇంతగా ప్రార్థిస్తున్నాను, దినములు దాటిపోతున్నాయి, సంవత్సరాలు దాటిపోతున్నాయి, నిజంగా నువ్వు చూస్తున్నావని
అడుగుతున్నావా దేవుణ్ణి? ప్రభు అంటున్నాడు, నా చేతులు కురసకాల, నా బిడ్డగా ఈ లోకంలో ఏడుస్తూ ఉంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే కూర్చున్న దేవుని కానమ్మా, నీ దుఃఖాన్ని తీర్చడానికి, నీ కష్టాలు కొట్టివేయడానికి, నీ బాధను కొట్టివేయడానికి నీ వద్దకు వస్తూ ఉంటే, నీ చెడు క్రియలు, నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడు తలంపులు నీ వద్దకు రాకుండా నీకు నాకు మధ్యగా అడ్డుగోడగా ఉన్నాయి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఆ గోడ నువ్వే తొలగించాలా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చే కార్యం చేయాలంటే, నీ జీవితంలోకి రావాలంటే, నీ బతుకులకు రావాలంటే, ఏ రోగంతో ఏడుస్తున్నావో, ఏ బాధలతో ఏడుస్తున్నావో, ఏ విధాల కన్నీరు కారుస్తున్నావో, నీ కన్నీరు తుడిచే దేవుడు నీ జీవితంలోకి రావాలంటే, నీ బతులకు రావాలంటే, ఏ అలవాట్లయితే పూర్తిగా విడిచిపెట్టకుండా, ఏ చూపునైతే పూర్తిగా విడిచిపెట్టకుండా, ఏ చెడు తలంపులు పూర్తిగా వదలకుండా సగం మాత్రం వదిలి సగం దాచుకొని వెళ్తున్నావే, ఆ సగం అనే గోడను యేసు నామములో కూల్చండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏ దినమైతే నీకు దేవుడికి అడ్డుగోడగా ఉన్నా ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెడతావో, ఆ తాగుడిని పూర్తిగా విడిచిపెడతావో, లోక ఆలోచనలు పూర్తిగా విడిచిపెడతావో, విడిచిపెట్టిన మరుక్షణమే పాపం అనే గోడ కొట్టివేయబడుతుంది. సర్వాధికారి దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. దేవుడి స్తోత్రం. ఏ దినము నా తండ్రి నీ జీవితంలోకి వస్తాడు. గొడ్డుమోతిగా నువ్వు ఉండో, అప్పుల్లో నీవు ఉండో, బాధల్లో నీవు ఉండో, కన్నీరులో నీవు ఉండో, పేదవాడిగా నీవు ఉండో, దరిద్రులు నీవు ఉండో, దేవుని జీవితంలో మరుక్షణమే తల్లిగా నువ్వు మార్చబడతావు, గొప్పదానిగా మార్చబడతావు, ధనవంతుడిగా మార్చబడతావు. నీ రోగం కొట్టివేయబడుతుంది, నీ అప్పులు కొట్టివేయబడతాయి, నీ బాధలు కొట్టివేయబడతాయి, నీ దుఃఖం కొట్టివేయబడతాయి. కోరుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదాలు మనందరి జీవితంలో దేవుడు ఇస్తాడు. తప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న ప్రభు అంటున్నాడు, నిన్ను దీవించడానికి, నిన్ను ఆస్వాదించడానికి నా చేతులు కురసకాలేదమ్మా. నీ వద్దకు రావడానికి మనసు కలిగిన వాడిగా ఉన్నానమ్మా. కానీ నీ యొక్క ఆలోచనలున్నాయే, విడిచిపెట్టకుండా ప్రార్థిస్తున్నావే, నీ చెడు అడ్డుగోడగా మార్చబడింది, నీ పాపం అడ్డుగోడగా మార్చబడింది, నీ చెడు అలవాటు అడ్డుగోడగా మార్చబడ్డాయి. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తున్నాను, బాగు చేద్దాం వస్తూ ఉంటే నీ క్రియలు, నీ అలవాటులు, నీ తాగుడు, నీ జోదం, నీ పేకాట, నీ సినిమాలు పిచ్చి, నీ సీరియల్ పిచ్చి, నీ చెడ్డ మాటలు నాకు అడ్డుగోడగా ఉన్నాయి. ఒక్కసారి తొలగించు చూడు, నీ బతుకు బంగారంగా మార్చేస్తా. తప్పని కొట్టండి. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, చాలామంది జీవితాల్లో ఎంత ప్రార్థన చేసినా జవాబు రాక చివరికి దేవుని తిట్టుకుంటారు. ఎండాకాలం ప్రార్థన చేస్తున్నా ఒక్క కార్యం అవ్వట్లేదే, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా ఒక్క మేలు జరగటం లేదే. 10 సంవత్సరాల నుంచి ప్రభువు నమ్ముకొని ప్రార్థిస్తూ ఉన్నాను, కానీ నాకు జవాబు లేదని లోపల బాధపడుతూ ఏడుతున్న వారులారా, ప్రభువు మీతో అంటున్నాడు, వదలవలసిన వదిలి ప్రార్థన చేస్తున్నావా? ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టకుండా ఎలా కార్యం చూస్తావు? జీవము కలిగిన దేవుని బతుకులో కార్యం చేయాలంటే, నిన్ను ఆస్వాదించేవాడిగా దేవుని వద్ద రావాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి వదలవలసిన వదిలి ప్రార్థించు చూడు, నువ్వు కోరుకున్న దానికి దేవుడు జవాబు వెంటనే నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 వృత్తాంతము 7వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేసుకుందాం. 7:14 చదవమ్మా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని. తప్పలు కొడదాం. బేగుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రార్థన ఆలకించండి. ఏమని చెప్పాడమ్మా? చెడు విడిచిపెట్టాలా,
చెడు విడిచిపెట్టకుండా చచ్చే వరకు ప్రార్థన చేసిన నీ జీవితంలో దేవుని ప్రార్థన ఆలకించడం. మన జీవితాల్లో దేవుడు ప్రార్థన ఆలకించేవాడిగా ఉండాలంటే ప్రభు అంటున్నాడు, నువ్వు లోకం వైపు తిరిగితే ఎలా ప్రార్థన వింటాను? లోకంలో ఉన్న నీవు దేవుడి వైపు తిరగాలి. లోకంలో ఉన్న నీవు దేవుడి వైపు తిరిగి నీ చెడు విడిచిపెట్టి ప్రార్థించే వ్యక్తిగా మారితే ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఆలకించి ఏది నువ్వు కోరుకున్నావో దాన్ని నీకు అనుగ్రహిస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది అలవాట్లు వదులుకోకుండానే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. పాప జీవితాన్ని విడిచిపెట్టకుండానే దేవుడి మందిరంలో ప్రార్థిస్తూ ఉంటారు. లోక తలంపులు విడిచిపెట్టకుండానే దేవుడు సావాసం కలిగి ఉండి ప్రార్థిస్తూ ఉంటారు. కానీ వారి మనసులో ఉన్న కోరిక, దేవుని బట్టి మా జీవితాలు గొప్పగా మార్చబడాలి, మా కుటుంబాలు గొప్పగా మార్చబడాలి, మా అప్పులన్నీ కూడా కొట్టివేయబడాలి, మా రోగం తొలగిపోవాలని ఎన్నో ఆశలతో ప్రార్థిస్తూ ఉంటారు. కానీ వదలవలసిన వాడు వదలకుండానే దేవుడికి మొరపెడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, చెడు విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, పూర్తిగా నీ అలవాట్లు విడిచిపెడితే, పూర్తిగా లోక తలపులు విడిచిపెడితే, నువ్వు అలా మారిన వ్యక్తిగా నా వైపు తిరగగలిగితే, నా ముందు ప్రార్థించే వ్యక్తిగా మారగలిగితే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన వింటాను, నీ ప్రార్థన వింటాను. దేనికోసమే నా ముందు ప్రార్థన చేస్తున్నావు, దేనికోసమైతే మొరపెడుతున్నావు, దేనికోసం విజ్ఞాపన చేస్తున్నావు, ఏ కార్యము జరగాలని ఏడుతూ దేవుడి ముందు కన్నీరు కారుస్తున్నావు, ఏ కార్యము జరగాలని ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, ఎప్పుడైతే నీవు చెడును పూర్తిగా విడిచిపెట్టి, లోక తలంపులు విడిచిపెట్టి, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి, లోకంలో ఉన్న నీవు దేవుడి వైపు తిరిగి ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడిస్తున్న వాగ్దానం ఒక్కొక్క జవాబిచ్చి నిన్ను యేసు నామములో ఆశీర్వదిస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు ఇచ్చి బాధపడుతున్న వ్యాధిని సైతము కూడా నువ్వు దేవుడి వైపు తిరిగి ఆయన నచ్చట్లుగా ప్రార్థించే వ్యక్తిగా మారితే చాలు, నీ వ్యాధిని దేవుడు కొట్టివేస్తా. కోట్ల రూపాయల అప్పు కలిగి ఉన్నా పూర్తిగా నువ్వు చెడు విడిచిపెట్టి దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా మారితే నీ అప్పులు దేవుడు తీరుస్తావు. మరణకరమైన వ్యాధి కలిగిన నీవు పూర్తిగా అలవాట్లు విడిచిపెట్టి స్వభావాన్ని మార్చుకొని దేవుడిని వెంబడించి ప్రార్థించే వ్యక్తిగా మారితే మరణకరమైన వ్యాధిని కూడా దేవుడు యేసు నామములో కొట్టివేత. దేవుడు స్తోత్రం. 5, 6, 10 సంవత్సరాలు పిల్లలకి ఏడుస్తున్న నీకు దేవుడు ఏది వదిలేమని చెప్పాడో ఆ లోక అలవాటులు, లోక తలంపులు, పాప ఆలోచనలు విడిచిపెట్టి పరిపూర్ణంగా మారి తండ్రి వైపు తిరిగి ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు కోరుకున్న బిడ్డల కంటే అధికమైన బిడ్డలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, అతిక్రమాలు విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు, వాటిని వదులుకున్నవాడు దేవుడి కనికరాన్ని పొందుకుంటాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి కనికరం రాక ఏడుస్తున్నావు, దేవుడు సహాయం రాక ఏడుస్తున్నావు, దేవుడిచ్చే జవాబు రాక ఏడుస్తున్నావు. సంవత్సరాలు దాటిపోతున్నా నువ్వు కోరుకున్న కార్యం జరక్క, నువ్వు అనుకున్న మేలు జరక్క దుఃఖపడుతూ ఈ స్థలంలోకి వచ్చావేమో, దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టది అందరూ విడిచిపెట్టేళ్ళు. ఇంతకాలం పాపాన్ని దాచుకొని నన్ను ఆరాధించో, ఇంతకాలం చెడులో ఉండే ఒక పక్క నన్ను ఆరాధించో, ఇంతకాలం చూపు తేడాగుండే ఒక పక్క నన్ను ఆరాధించో, ఇంతకాలం కోడి పందాలకు వెళ్తూనే నన్ను ఆరాధించో, ఇంతకాలం పేకాట ఆడితేనే నన్ను ఆరాధించో, ఇంతకాలం సినిమాలు పరిగెడితేనే నన్ను ఆరాధించో. ఇక నేను చెప్తున్నాను, అవన్నీ వదిలి ఒక్క ప్రార్థించే నీ బతుకుని గొప్పగా మార్చేస్తాను, నీ స్థితిని మారుస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీ కుటుంబాన్ని మారుస్తాను, నీకు ఆరోగ్యం దయచేస్తాను, నీకు బిడ్డలు దయచేస్తాను, నీకు మేలు దయచేస్తాను. అందరికంటే గొప్ప స్థానంలో నిన్ను కూర్చోబెట్టేవాడిగా నేను మారిపోతాను. తప్పలు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడి కార్యాలు చూడలేవు, చెడుని విడిచిపెట్టకుండా దేవుడి కార్యము చూడలేవు.
వదలవలసిన చెడు వదలకుండా ఆరోగ్యము చూడలేము. జీవితంలో నీవు గొప్పవాడిగా మార్చబడాలంటే, ఆరోగ్యం పొందుకోవాలంటే, బిడ్డలు పొందుకోవాలంటే, గొప్పవాడిగా నీ కుటుంబం ఉండాలంటే ప్రభు అడుగుతున్నాడు. వదలవలసిన చెడంతా కూడా ఏం చేయాలంట? యేసు నామములో ఒప్పుకొని వదిలే ఒక్క ప్రార్థన చేయి, నేను చూసుకుంటా నీ జీవితం గురించి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో దేవుని డబ్బుదనం కోరుకోలా, జీవితాన్ని మార్చుకోమని ప్రభు మాట్లాడుతున్నా. పరిశుద్ధమైన దేవుడు పాపాత్మ కలిసి ఉండగలడా? ఈ లోకంలో పోలీసు దొంగ కలవగలడా? దొంగే కలుస్తాడు, పోలీసే కలుస్తారు. పరిశుద్ధమైన దేవుడికి బిడ్డగా నువ్వు మారాలంటే, తండ్రి చేతుల్లో ఉన్న సహాయం నువ్వు పొందుకోవాలంటే, దేవుడి చేతుల్లో ఉన్న జవాబు నువ్వు పొందుకునే స్థాయిలో మారాలంటే దేవుడు కోరుకుంటున్నాడు, చెడుని విడిచిపెట్టు, చెడు మార్గాన్ని విడిచిపెట్టు. ఒకవేళ అనుకుంటున్నావా ఒకప్పుడు ఫుల్గా తాగేవానండి, ఇప్పుడు ఒక పెగ్గ అనుకుంటున్నావా? ఆ పెగ్గర నీ కొంప కొల్లేరు మారుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు చిన్న పెగ్గనే. చదపురుగు గమనిస్తూ ఉంటే ఒక్క పురుగు చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇంట్లో బలమైన టేకర్ ఉంది. కానీ నువ్వు అనుకుంటున్నావు ఈ టేకు చాలా బలమైంది, ఈ చదపురుగు చాలా చిన్నది, అదేం చనుకుంటున్నావు? ఒక సంవత్సరం పట్టించుకోవడం మానే, నీకు టేకు మిగలదు, బూజు మిగులుద్ది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 99% దేవుళ్ళు కరెక్ట్గా సరిపోదురా, 100కు 100 కరెక్ట్గా ఉండా. నువ్వు కడుపును పుట్టిన బిడ్డ ఎంత శాతం మారాలని కోరుకుంటున్నావు? 50%. నీ కడుపును పుట్టిన బిడ్డ ఒక తాగుబోతుగా ఉంటే, ఒక వ్యభిచారిగా ఉంటే, ఒక దొంగగా ఉంటే, లోకం తిరిగేవాడిగా ఉంటే ఎంత శాతం మారమని కోరుతావు? 50%, 60%, 70%, 90% నువ్వు కోరుకుంటావు. నా కొడుకు తాగుడు పూర్తిగా మానేయాలా? దేవుడి స్తోత్రం. మరి దేవుడికి ఏమి ఇస్తున్నారా? నీ బిడ్డ ఏమో తండ్రిగా కోరుకుంటున్నావు, పూర్తిగా మానేమని కోరుకుంటున్నావు. ఒక తల్లిగా అనుకుంటున్నా బిడ్డ పూర్తిగా మారాలని కోరుకుంటున్నావు. ఆత్మల దేవుడు అంటున్నాడు, మీ చెడు వ్యసనాలు పూర్తిగా వదిలేండి, నా సన్నిధిలో దీవుల్లో పూర్తిగా మీకు ఇస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ₹1 10 కోట్లు లోకల్ అధికారి వైపు తిరగాలంటే డబ్బులు ఇస్తే లోబడతాడు. నువ్వు మారితే, ఆయన వైపు తిరిగితే, ఎక్కడో ఉన్న దేవుడు నీ వైపు తిరిగిపోతాడు. కొడతాపట్లో, హల్లెలూయా. సకల దేవదూతల చేత నిత్యము కూడా ఘనమైన దీవులు వండున్న తండ్రి, సృష్టికర్త దేవుడు మట్టి మనసు వైపు తిరగాలంటే, మాట వినేవాడిగా మారాలంటే, నువ్వు చెప్పింది చేసేవాడిగా మార్పు చెందాలంటే, నీవు జీవితాన్ని మార్చుకొని అలవాట్లు విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగి నువ్వు చేసే ప్రార్థన ఆలకించు తండ్రి అంటే, ఆయన పరలోక వైపు దృష్టి మళ్ళించుకొని మట్టి పురుగు నీ వైపు చూస్తాడు. దేవుడి స్తోత్రం. లోకమంతా నీ వైపు చూసి నీ కన్నీళ్ళు పోవరా? జీవితంలో నీకున్న దుఃఖం పోవాలంటే, నీ కన్నీళ్ళు తొడవబడాలంటే, నీ రోగం కొట్టివేయబడాలంటే, నీ అప్పులు దూరపరచాలంటే, తల్లిగా నువ్వు మార్చబడాలంటే, నీ బిడ్డలు మార్చబడాలంటే, నీ భర్త మారాలంటే, ఎంతమంది నీ వైపు చూసినా నీ తలరాత మార్చబడదు. కానీ ఒక్క దేవుడు నీ వైపు చూశాడా, నీ దరిద్రమంతా పోయి గొప్పవాడిగా మార్చబడతావు. దేవుడి స్తోత్రం. అయితే ఈ దేవుని వైపు చూడాలంటే ఏం పెట్టుబడి పెట్టాలి? మనుషుల్ని వైపు చూడాలంటే డబ్బులు పెట్టుబడి పెడితే నీ వైపు మారుతారు. వారికి ఏదైనా బంగారం ఎత్తే నీ వైపు మారుతారు. ఒక అధికారి నీ వైపు తిరగాలంటే వాడికి లంచం బల్ల కింద ఎత్తే మారుతాడు. కానీ పరిశుద్ధమైన దేవుడు మట్టి పురుగు వంటి నీ జీవితంలోకి తొంగి చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఈ అభిషేక ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవించు. యేసయ్యా, దేవుడితో మాట్లాడు. నువ్వు అనుకుంటున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు బిడ్డలు పుట్టలేదయ్యా, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఆరాధిస్తున్నాను, ఇంకా గొడ్డుమూతిగానే ఉన్నానయ్యా,
ఎన్నో సంవత్సరాల నుంచి నీ వెంబడిస్తున్నాను, నా బ్రతుకు మారలేదు తండ్రి, ఏడుతూ ఉన్నవేమో. ఈ సమయం ప్రభు అంటున్నాడు, చెడుని విడిచిపెట్టే వెంబడించావా? పాపాన్ని విడిచిపెట్టి వెంబడించావా? లోక ఆశలు విడిచిపెట్టి వెంబడించావా? చూడకున్న వాటిని మానుకొని వెంబడించావా? ఈ సమయం అందు ప్రభుతో మార్చెప్పు, యేసయ్యా, 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 క్షమించడు బాబు, నిన్ను నమ్ముకున్నాను కానీ ఏది వదులుకున్నానయ్యా, నిన్ను నమ్ముకున్నాను కానీ ఏది మార్చుకున్నానయ్యా. దేవుడితో మాట్లాడు. ఈ అభిషేక ప్రార్థన నీ బతుకును మార్చే సమయం. ప్రభు అంటున్నాడు, అతిక్రమలు దాచిపెట్టువాడిగాను ఉండొద్దు. దేవుడి సన్నిధిలో ఒప్పుకో. అయ్యా, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా పాపం ఒప్పుకుంటున్నాను, నా చెడు విడిచిపెడుతున్నాను, ఎండిపోయిన జీవితంగా వచ్చానయ్యా, కన్నీళ్ళతో వచ్చానయ్యా, బాధతో వచ్చానయ్యా, బాధతో వచ్చానయ్యా, బాధతో వచ్చాను తండ్రి, కన్నీళ్ళతో వచ్చాను స్వామి, ఆదరణే లేక నిలిచిపోయానయ్యా. యేసయ్యా, నా వైపు చూడవా,
అలసిపోయాను, ఓపిక లేదయ్యా, ఓపిక లేదు. వాళ్ళు అరిగిపోతున్నాయి, కళ్ళల్లో కన్నీరు అరిగిపోతుంది. ఓపిక లేదయ్యా, తిరగలేదయ్యా. ఈరోజు నాకు మాట్లాడవుతుంది, నా చేతుల్ని ఆపేస్తుంది, నా పాపంని నాటుతుంది, నా చెడువాడిని ఆపేస్తుంది. ఎంతగానో అనుకుంటాను, దేవుడికి తెలియలేదు, దేవుడి కనికరం లేదు, దేవుడు గట్టిమని చేసుకుంటాడు. అందుకే నాకు పిల్లలు పుట్టలేదు, అందుకే నేను రోజులు పెట్టలేదు. సన్నిధిలో గుండెలతో ప్రార్థిస్తాను. నా దోషాలు ఈరోజు మీతో మనవడానికి, మీకు నచ్చిన ఉండడానికి ఈ తీర్మానం తీసుకుంటున్నాను. ఈ అభిషేక ప్రార్థనలో ఈ అభిషేక ప్రార్థనలో నా కన్నీరు వల్లే, ఈ అభిషేక ప్రార్థనలో నా గొప్పలు కలవలేదా, ఈ అభిషేక ప్రార్థనలో నాకు ప్రేమించలేదు. ప్రభు ఎంతమంది చేతులు పైకెత్తి ఒక తీర్మానం తీసుకొని ఇక నేను పూర్తిగా మారిపోతాను, పూర్తిగా భావం ఇచ్చిపెడతాను, పూర్తిగా దేవుళ్ళు రాబోతుంది తీర్మానం తీసుకుంటుండగా ఆగిపోయిన కార్యాలు, ఆగిపోయిన మేలులు, ఆగిపోయిన దీవెనలు, ఆగిపోయిన కృప ఈ అభిషేక ప్రార్థన ద్వారా యేసు నామములో ప్రతి ఒక్క తల మీదకి వచ్చును గాక, వచ్చును గాక, వచ్చును గాక. క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమ